నమస్తే, వెల్కమ్ టు విజిల్. సర్వేలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? సర్వేలు మోసమా? ప్రజల మనసు చదవలేకపోతున్నాయా? లేక ప్రజలను ప్రభావితం చేయడానికే చేస్తున్నారా? ఎన్నికల ముందు ఒక సర్వే వస్తుంది. ఒక పార్టీకి 120 సీట్లు అంటుంది, మరో సర్వే 90 సీట్లు అంటుంది, ఇంకో సర్వే మాత్రం పూర్తిగా భిన్నమైన ఫలితం చెబుతుంది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక చాలా సర్వేలు తలకిందులవుతాయి. అప్పుడు ప్రజల్లో ఒక సందేహం మొదలవుతుంది. సర్వేలు నిజంగానే ప్రజాభిప్రాయాన్ని కొలుస్తున్నాయా? లేక ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాయా? ఒకప్పుడు సర్వేలు కేవలం అధ్యయన పద్ధతులు, ఇప్పుడు అవి రాజకీయ ఆయుధాలుగా మారిపోయాయనే విమర్శలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజల అభిప్రాయం వేగంగా మారుతుంది. చాలామంది తమ అసలు ఓటు ఎవరికి వేస్తారో బయట చెప్పడం లేదు. ఫోన్ సర్వేలకు నిజమైన సమాధానాలు ఇవ్వడం లేదు. సోషల్ మీడియా ప్రభావం, చివరి నిమిషంలో జరిగే రాజకీయ పరిణామాలు, కుల సమీకరణాలు, స్థానిక అంశాలు ఇవన్నీ సర్వేలను తప్పుదారి పట్టిస్తున్నాయి. మరోవైపు కొన్ని సర్వే సంస్థలపై రాజకీయ అనుబంధాల ఆరోపణలు కూడా వస్తుంటాయి. తమకు అనుకూలంగా వాతావరణం సృష్టించడానికి పార్టీలే సర్వేలను ఉపయోగిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అందుకే ప్రజలు ఇప్పుడు ఒక సర్వే చూసి నిర్ణయం తీసుకోవడం లేదు. ఎన్నికల ఫలితమే అసలైన సర్వే అని భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో చివరి మాట సర్వే సంస్థలది కాదు, ప్రజలది. కాబట్టి అసలు ప్రశ్న, సర్వేలు ప్రజల మనసు చదవడంలో విఫలమవుతున్నాయా? లేక ప్రజల మనసును ప్రభావితం చేయడానికి ప్రయత్నించి విశ్వసనీయత కోల్పోతున్నాయా? సర్వేలు నిజం చెప్తున్నాయా లేక కథలు చెప్తున్నాయా? మీ అభిప్రాయం ఏంటి?